మంచి గిట్టుబాటు ధరకే వచ్చిందనమాట. ఇది నేను మోసపోయినట్టున్నా. కరెక్ట్గా చెప్తా, ఐ వోంట్ చీట్ యూ. బయట షాప్లోనే తక్కువకి వచ్చుంటాయేమో, ఏదో వచ్చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. టోటల్ ప్రైజెస్ నేను ఎంత పే చేశానంటే, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఓవరాల్గా ఎంత అమౌంట్ కొన్నాను, ఆల్మోస్ట్ ఎంత అమౌంట్ సేవ్ చేశాను అనేది చెప్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ చందన. ఎప్పుడు షార్ట్స్ మాత్రమే చేస్తాను. ఈసారి ధైర్యం చేసి లాంగ్ వీడియో ఎందుకు చేస్తానంటే, క్రెడిట్ అంతా ఈ మైకే. ఎందుకంటే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకునే పని లేదు. అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా మీతో షేర్ చేద్దామని. బై ద వే, మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ హిట్ చేసిన కారణంగా ఈ ఈ మైక్ని మీ బావ నాకు గిఫ్ట్ చేశాడు. విషయం ఏంటంటే, లాంగ్ వీడియోకి రీజన్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ కూడా చూసింటారు. నైకాలో రీసెంట్గా సేల్ జరిగింది. ప్రతి ప్రోడక్ట్ పైన ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై హిస్టరీ, నా లైఫ్లోనే నేను ఎప్పుడూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఇంత హ్యూజ్గా ఆర్డర్ చేయలేదు. ఎంత హ్యూజ్గా అంటే, అయ్యమ్మ, ఇంత హ్యూజ్గా ఇన్ని కొన్నాను ఫర్ ద ఫస్ట్ టైం. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు ఇంత బల్క్గా ఏది కూడా ఆర్డర్ చేసుకోలేదు. 50% ఆఫ్, 60% ఆఫ్ అన్నారని కొనలేదు. కార్ట్లోకి యాడ్ చేసుకొని సేల్ స్టార్ట్ అయిన తర్వాత 10 days దాకా వెయిట్ చేసి, నాకు అవసరమా కాదా అని 10 సార్లు ఆలోచించి ఫైనల్గా రేపు సేల్ ఎండ్ అయిపోతుందంటే ఈరోజు పేమెంట్ చేశాను. కాబట్టి బాగా ఆలోచించి కొన్నవి మీకు కూడా హెల్ప్ అవుతాయేమో మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే నీట్గా అన్నీ రాసుకున్నాను అనమాట బుక్లో. నేను ఏ ప్రోడక్ట్ ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నా, దాని ఎంఆర్పి ఎంత, సేల్లో మనకి ఎంత వచ్చింది అని నీట్గా రాశాను. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అన్న థాట్తో. ఎప్పుడు కూడా ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మీరు కొనేయకండి. మీకు అవసరమా కాదా అన్న థాట్ మనకు ఉండాలి. చాలామంది ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చాక చాలా రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ ప్రోడక్ట్ యూస్ చేస్తే మనకి ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఆ ప్రాబ్లం మనకు ఉంటేనే మనం ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేయాలి. అట్లా నేను ఆలోచించి తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవి. ఏదో వేగ్గా రూపాయి కూడా ఖర్చు పెట్టను నేను. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకరికి ఇన్కమ్ ఒక 1 lakh అట్లా ఉందనుకోండి, వాళ్ళు ఒక మంత్లీ ఒక 10,000 5,000 వాళ్ళ స్కిన్ కేర్ పైననో మేకప్ ఐటమ్స్ పైననో ఖర్చు పెడతా ఉండొచ్చు. మన ఇన్కమ్ ఒక 50 40 60 అయినప్పుడు వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని, వాళ్ళు ఇంత కొన్నారు, నేను ఆ ప్రోడక్ట్ యూస్ చేస్తాను అన్న దీంతో మనం కొనకూడదు అనమాట. ఏది కూడా మనకు ఆ కన్సర్న్ ఉంది, మనకు యాక్నే ఉంది అంటే దానికి రిలేటెడ్వి మనం తీసుకోవాలి. వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తా. నేనేదో సోచ్ చెప్తున్నానని అనుకోవద్దండి. మీ ఎల్డర్ సిస్టర్ లాగా, మీ ఇంట్లో అక్క అయితే, మా ఇంట్లో గాడిదలకి ఏదైతే చెప్తానో, అమ్మ మళ్ళీ మిమ్మల్ని గాడిదలు అన్నా అనుకుంటారేమో, మా ఇంట్లో మా తమ్ముడు చెల్లెలు వాళ్ళకి ఏది చెప్తానో అదే మీకు చెప్తున్నాను. దీన్ని ఇప్పుడు చెప్పి చూపిస్తా. ఫస్ట్ టైం కదా, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట ఆర్డర్. ఒక్కొక్కటిగా చూపిస్తా. ఇది వచ్చి టోనీ మొలి అనే బ్రాండ్ నుంచి టోనర్ అనమాట, 500 ml. దీని ఎంఆర్పి 1500. నైకా పింక్ సేల్లో మనకి పడిన ప్రైస్ 900 అనమాట. అంటే ఆల్మోస్ట్ దీనిపైన 600 సేవ్ చేశాను. ఇది టోనర్ బేసికల్గా ఎందుకు యూస్ చేస్తామంటే, మనము ఫేస్ వాష్ కానీ క్లెన్జింగ్ కానీ చేసిన తర్వాత మన స్కిన్ pH మారిపోతుంది అనమాట. సో మన స్కిన్ కేర్ రొటీన్ని టోనర్తో స్టార్ట్ చేస్తే ఆ pH బ్యాలెన్స్ అవుతుంది అని అంటారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడము. ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫామ్ చేసుకుందాము అన్న థాట్తో ఆర్డర్ చేశాను. 1500ది మనకు 900కి వచ్చింది, అంటే 600 సేవ్ చేయాలి. ఆ ర్యాపర్లోనే, అంటే ఆ టోనర్ ర్యాపర్లోనే ఇది వచ్చిందనమాట. ఫ్రీ అని అక్కడ ఉన్నింది మనం కొన్నప్పుడే, అది కొంటే ఇది ఫ్రీ అన్నట్టు. ఏదో వచ్చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, మన ఆశకు తగినట్టే ఇది వచ్చింది. సారీ ఇది వచ్చింది. ఫేస్ వాషా ఇది? మాయిశ్చరైజింగ్ క్రీమ్ అంట. నా దగ్గర ఆల్రెడీ డమ్డాక్
దాని ఏమంటారు .nకి ఇది ఉంది మాయిశ్చరైజర్, కాబట్టి నేను ఆర్డర్ చేయలే. ఇది వాడదాము, బాగుందంటే ఈసారి ఆఫర్ వచ్చినప్పుడు పెట్టుకుందాము. నెక్స్ట్ ఇది బయోడర్మా వాళ్ళది ఫేస్ వాష్. నేను ఓకే కరెక్టే, ఫేస్ వాష్ ఆర్డర్ చేసుకున్నా. ఇన్ని రోజులు మందంతా మైసూర్ శాండల్ బ్యాచ్ అనమాట. చెప్పినట్టు నేను స్కిన్ కేర్ డెవలప్ చేసుకుందామని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది బయోడర్మా వాళ్ళది. నాకు మా సీనియర్ అక్క రికమెండ్ చేశారు, నా స్కిన్ టైప్కి సెట్ అవుతుంది అని. సెన్సిటివ్ స్కిన్కి నేను బయట ఎండకు వెళ్ళి వచ్చానంటే నా స్కిన్ పీల్ అయిపోతుంది, అంత సెన్సిటివ్, కాబట్టి ఇది వర్క్ అవుతుందని తను చెప్పారు. దీని ప్రైస్ వచ్చి 1570, మనకేమో 1000 రూపీస్కి పడింది. అంటే ఆల్మోస్ట్ 570 రూపీస్ మనం సేవ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయంటే ప్యాకింగ్ చేసిన వాళ్ళకి దండం పెట్టచ్చు. ఇన్వాయిస్ కూడా వచ్చింది, కుదిరితే నేను ఇది ఫోటో పెట్టడానికి ట్రై చేస్తా. ఓహోహో ఓకే, ఈ ప్రోడక్ట్ని లిటరల్గా కార్ట్లోకి యాడ్ చేసుకొని ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నాను. ఇది సన్ స్క్రీన్, అఫ్కోర్స్ కొంచెం కాస్ట్లీ ఎండ్లోనే ఉంది నా బడ్జెట్కి, అంటే నేను స్పెండ్ చేసే రేంజ్ కొంచెం కాస్ట్లీ. బ్యూటీ ఆఫ్ జాసన్ అనే బ్రాండ్ నుంచి అనమాట. దీని ప్రైజు బుక్లో రాసుకున్నా, చెప్తా. దీని ప్రైజే 570. మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ 700ది మనకు 530కి పడింది. ఇది 1570, ఇదే మనకి 1000 రూపీస్కి వచ్చింది. కానీ ఎంఎల్ క్వాంటిటీ చాలా తక్కువ, ఇది ఎంత 50 ml వస్తుంది. ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. ఇదన్నమాట, ఇది బాగుంది ప్రోడక్ట్ అని చాలా రివ్యూస్ చదివాను. మా సీనియర్ అక్క కూడా రికమెండ్ చేశారు. చాలా చదివాక ఓకే లెట్స్ గివ్ ఏ ట్రై అన్నట్టు ఆర్డర్ చేశాను అన్నమాట. ఇది మీకు కావాలంటే, మీరు అవసరం ఉంటే, ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళైతేనే ఆర్డర్ చేసుకోండి. మనం అది కొంటే ఇదొకటి ఫ్రీ శాంపుల్ వచ్చింది. ఆయిల్ హెయిర్ కండిషనర్ అంట. ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, చూడాలి ఎట్లుంటుందో. ఇది కూడా ఫ్రీనే వచ్చింది, నేను ఆర్డర్ చేయలేదు. క్లెన్జింగ్ బామ్, మనం మేకప్ అవి యూజ్ చేసిన తర్వాత రిమూవ్ చేస్తాం కదా, ఆ క్లెన్జింగ్ బాంబ్ ఫ్రీ వచ్చింది. ఇది కూడా నేను ఆర్డర్ చేయలేదు. ఎందుకు ఫ్రీ వచ్చిందంటే, నేను షుగర్ నుంచి కాంపాక్ట్ పౌడర్ ఆర్డర్ చేశాను. ఇవన్నీ కొనడం వల్ల అందుకే ఒక వ్రాపర్లో వచ్చింది. ఇది మనకి ఫ్రీగా వచ్చింది. ఇది నా టోన్ అనమాట, 15 క్యాపిచినో. నా పెళ్ళప్పుడు నేను బెంగళూరులో ఒక మాల్లో షుగర్ ప్రోడక్ట్స్ అన్నీ కొన్నాను. అక్కడ నాకు ట్రయల్ మేకప్ వేసి ఇచ్చిన షేడ్ అనమాట ఇది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా దగ్గర వచ్చాయి. మిగతా కూడా ఆర్డర్ చేయాలి, చూసుకొని నిదానంగా ఈసారి సేల్ వచ్చినప్పుడు చేస్తాను. దీని ప్రైస్ వచ్చి 750 రూపీస్, మనకి 548 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చాలా తక్కువ ప్రైజే, అయినా కూడా ఎన్ని రోజులు పెట్టుకున్నాను కార్ట్లో. అంత సామాన్యంగా నేను ఏది కొననులేండి, మనసు ఒప్పదు నాకు. ఇది మీరు చూసింటారు కదా, ఐస్ రోలర్. మార్నింగ్ లేస్తాను ఇలా అందరూ వీడియోస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ట్రై చేద్దాం, ఈ మధ్య కొంచెం అస్సలు పట్టించుకోవట్లే ఫేస్ని, ట్రై చేద్దామని పెట్టాను. ఇది సిలికాన్ది, క్వాంటిటీ కాదు, క్వాలిటీ బాగుంది. ప్రైస్ వచ్చి ఇది 300, మనకి సేల్లో 100కే వచ్చింది. ఇదన్నమాట ఒకటి. నెక్స్ట్ ఇది మేకప్ రిమూవర్, క్లెన్జింగ్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఆర్డర్ చేసుకున్నా. దీని ప్రైస్ వెయిట్ రాసుకున్నా, చూసి చెప్తా. 250 రూపీస్, మనకి 190కి వచ్చింది. చిన్నది పెట్టుకుని, ఎందుకంటే ట్రై చేద్దాం, నేనేం మేకప్ పెద్దగా యూజ్ చేయను.
ట్రై చేద్దాం అన్నట్టు చిన్నది పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ కమ్స్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్. ఇవి వచ్చి బాడీ లోషన్స్ అనమాట. ఇది వచ్చి సన్ స్క్రీన్ ఇంక్లూడెడ్, SPF 50++ వస్తుంది. దీని రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను నార్మల్గా ఫేస్కి అయితే సన్ స్క్రీన్ చాలా యూజ్ చేస్తున్నాను, చాలా బ్రాండ్స్. బాడీని పెద్దగా పట్టించుకోము కదా, అందుకే నా చెయ్యి ఇట్లా అయిపోయింది. ఇక్కడ ఒక కలర్ ఉంటుందన్నమాట. సో కేర్ తీసుకుందాము మనం కూడా అన్నట్టు ఆర్డర్ దీన్ని పెట్టాను. ఇది వచ్చి సన్ స్క్రీన్ ప్లస్ బాడీ మాయిశ్చరైజర్ రెండింటిగాను యూజ్ అవుతుంది. దీని కాస్ట్ 700, ఆఫర్ ప్రైస్ మనకి 375 రూపీస్కి వచ్చిందనమాట. ఇది 375. ఇది వచ్చి మీకు కావాలంటే యూ కెన్ గో ఫర్ ఇట్. రివ్యూస్ నేను అన్ని చూశాను కాబట్టి. గ్లూటాహుయా లూమినియస్ డిఫెన్స్ అంట. ఇదొకటి. ఎప్పుడైనా నేను డే టైం కాకుండా నైట్ టైమ్స్ యూజ్ చేద్దామని దీన్ని ఆర్డర్ పెట్టాను. ఇది గ్లూటాహువా డ్యూయి రేడియన్స్. దీని ప్రైస్ వచ్చి 350 రూపీస్, మనకి 187కి వస్తుందన్నమాట. అంటే ఇది జస్ట్ మాయిశ్చరైజర్, నైట్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. కాటన్ ప్యాడ్స్ ఆర్డర్ చేసుకున్నా, క్లెన్జింగ్ వాటర్ కొన్నాం కదా, సో దాంతోపాటు ఉండనిలే అన్నట్టు పెట్టాను. దిస్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 50 ఎంతో పడింది, రాసుకోలే మర్చిపోయినా. 150 ఉంది, నాకు 50కో 60కో వచ్చింది, అందుకే కొన్నాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, ఇది బయోటిక్ హర్బ్ కలర్. అమ్మ నార్మల్గా కొంచెం కలర్ వేస్తారు హెయిర్కి, వైట్ హెయిర్ ఉన్న దగ్గర. ఇది కొంచెం దాని ఏమంటారు, కెమికల్స్ లేకుండా ఉంది, ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను. 375 ఉంది దీనిపైన ప్రైజ్, మనకి 220కి వచ్చిందనమాట. అది వాడి బాగుంటే రివ్యూ మీకు ఇంకొకసారి ఎప్పుడైనా అమ్మ పైన ప్రయోగం చేసేటప్పుడు వీడియో తీసి పెడతా, బాగుంటే మీరు కూడా అమ్మ వాళ్ళకి కొందరు. ఈ పెద్ద డబ్బా ఎంటీ అయిపోయింది, పెద్దది అయిపోయింది. ఈ బుల్లి దాంట్లో నేను ఆర్డర్ చేసిందే వాళ్ళే 2గా పంపించారు, సపరేట్ ఇన్వాయిస్లు అట్లా ఇచ్చి, ఎందుకో నాకు ఐడియా లేదు. అక్క ఇన్ని పెట్టుకునింది, అక్క బాగా ఖర్చు పెడుతుంది, నన్ను ఎక్కడన్నా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారేమో. ఏమాత్రం సరే ఏమి రాలేదు. వెయిట్ టర్నింగ్ హెడ్. ఓకే, మేకప్ పఫ్, కాటన్ పఫ్. ఇది నేను మోసపోయినట్టున్నా 25 పీసెస్ వస్తాయని ఆర్డర్ పెట్టా. క్వాలిటీ బాగుంది కానీ రేటే నిజమే, మోసపోయాం. దీనిపైన MRP 250 ఉంది, నేను 60కి కొన్నా. 25 పీసెస్ వస్తాయేమో అనుకున్నా. సంథింగ్ బ్రాండే లేండి ఇది, రీ కాస్మెటిక్స్. బయట షాప్లోనే తక్కువకి వచ్చుంటాయేమో. ఇవే లాస్ట్, ఇంకేం లేవు మన దగ్గర. ఇది NMF అని ఒక లిప్ బామ్ వాడుతూ ఉన్నా, నాకు అంతగా సెట్ అయినట్టు అనిపించలే. మళ్ళీ కూడా చాప్ అయిపోతా, డ్రై అయిపోయి ఇట్లా బాగా పెరికేసి అలవాటు ఉంది నాకు. సరే వ్యాజ్లిన్దే మార్చి చూద్దామని రోజీ లిప్స్ అనేది ఇది తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ 270, మనకి ఎంతకు వచ్చిందంటే 169కి వచ్చింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ బాక్స్ ఆల్మోస్ట్ ఒక 6 months పైననే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. 160 రూపీస్ అంటే ఓకే. ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్, తక్కువ ప్రైస్కి మంచి ప్రైస్కి వచ్చింది, మంచి గిట్టుబాటు ధరకే వచ్చిందన్నమాట. ఇది వచ్చి ఐబ్రో అండ్ మస్కారా బ్రష్ అన్నమాట. మంచి ప్రైస్కి వచ్చింది. ఎంత చెప్పు మంచిదా కాదా మేము చెప్తామంటారా? నాకు ఎప్పటి నుంచో ఆశ ఇది ఇలా అనుకోవాలి అని, నా దగ్గర లేదు. ఇది మస్కారా బ్రష్, ఇది ఐబ్రో బ్రష్ వచ్చింది ఇటు సైడు. రేటే కదా చెప్తా, ఒక్క నిమిషం. 300ది 150కి వచ్చింది, 50% సేల్. అదనమాట నేను కొన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇవే.
నేను నైకాలో ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నా, పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలు అన్న ప్రోడక్ట్సే ఆర్డర్ పెట్టాను. టోటల్గా ఎంత కొన్నాను అంటే కరెక్ట్గా చెప్తా, ఐ వోంట్ చీట్ యూ. టోటల్ ప్రైస్ 7,484 రూపీస్ అయ్యింది మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కలిపి. నేను ఎంత పే చేశానంటే 4,366 రూపీస్ పే చేసిన. అంటే ఎంత సేవ్ చేశాను? 3,118 రూపీస్ సేవ్ చేశా. అంటే ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 45% దాకా సేవ్ చేసినట్టు మనం. ఇట్లా ఏదన్నా మనం హ్యూజ్గా కొనాలి అనుకున్నప్పుడు ఇలాంటి సేల్స్ ఉంటే ఓకే. అలాగని సేల్ వచ్చింది కదా అని కనిపించిన ప్రోడక్ట్ని అంతా కార్డ్కి యాడ్ చేసేసి మొత్తం డబ్బులంతా అయిపోగొట్టేసుకోవద్దండి. 1-2 సార్లు మీరు యాడ్ చేశాక మినిమం ఒక 3 to 4 days వెయిట్ చేయండి, ఆలోచించండి. ఓకే, ఇది మనకి పనికి వస్తుంది, మనం పర్చేస్ చేయొచ్చు అంటే అప్పుడు పేమెంట్ చేయండి. వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది అన్నట్టు, ఏదో పొజిషన్ మనకి ఉండాలి అన్నట్టు నెవర్ వేస్ట్ యువర్ మనీ, అదనమాట. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఆర్గనైజర్స్ అన్నీ కూడా కొనుక్కొని వచ్చాను రీసెంట్గానే, ఇల్లు ఆర్గనైజ్ చేద్దామని. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ మోర్ ఆఫ్ ఇట్. ఓకే, అక్క లవ్స్ యూ, బాయ్.